సినిమాగా సంచలనం సృష్టించిన మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న కల్కి 2 పై అందరి చూపు నిలిచింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కనున్న కల్కి 2 పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి పార్ట్ 1 భాగంలో ఇచ్చిన క్లైమాక్స్ లీడ్స్, ముఖ్యంగా మహాభారతానికి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా ఇప్పుడు ఆ అంశాలను మరింత విస్తరించేందుకు నాగ్ అశ్విన్ భారీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సీక్వెల్లో ప్రధాన హైలైట్ గా మహాభారతం ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ సుమారు 20 నిమిషాల పాటు సాగనున్నదట. ఇందులో అశ్వత్థామ శాపం, కర్ణుడి వీరత్వం, శ్రీకృష్ణుడి వ్యూహాలు వంటి అంశాలను అత్యంత గ్రాండియర్ గా చూపించబోతున్నారట. పురాణ గాథలను సైన్స్ ఫిక్షన్ తో మేళవిస్తూ ఈ ఎపిసోడ్ ను కొత్త స్థాయిలో తెరకెక్కిస్తున్నారని టాక్. థియేటర్లలో ఈ సీక్వెన్స్ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుందనే అంచనాలున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న భైరవ పాత్ర మరింత కీలకంగా మారనుంది. మొదటి భాగం చివరిలో కర్ణుడితో ఉన్న లింక్ రిలీవ్ కావడంతో రెండో భాగంలో ఆయన పూర్తి స్థాయి విశ్వరూపం చూపించబోతున్నారని సమాచారం. కల్కి 2 యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా ఈసారి ఎక్కువ ప్రాధాన్యతను పొందుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్టులో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో మరింత పవర్ఫుల్ గా కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అశ్వత్థామ, యాస్కిన్ మధ్య జరిగే భావోద్వేగ తాత్విక ఘర్షణ కథను మరో లెవెల్కు తీసుకెళ్తుందని అంచనా. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా త్వరలోనే ప్రభాస్లో జాయిన్ కా సెట్స్ పై సమాచారం అందుతుంది. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్తో ఈ విధంగా నిర్మిస్తుండగా హాలీవుడ్ స్థాయి విఎఫ్ఎక్స్ సెట్ డిజైన్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈసారి మరింత గంభీరంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సీక్వెల్ కు కర్ణ 2102 BC అనే టైటిల్ను పరిశీలిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కథ ప్రధానంగా మహాభారత కాలంతో ముడిపడి ఉండడంతో కురుక్షేత్ర యుద్ధం, అశ్వత్థామ శాపం, కర్ణుడి పాత్ర వంటి అంశాలను ప్రస్తుత కాలంతో కలిపి చూపించబోతున్నారని టాక్. మరోవైపు ఈ చిత్రంలో కథానాయకుడిగా కమల్ హాసన్ పాత్ర మరింత విస్తరించనుండగా ఆయనకు తోడుగా మరో బాలీవుడ్ నటుడు నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నట్లు టాక్. ఈ కొత్త విలన్ క్యారెక్టర్ ప్రభాస్ పాత్రకు గట్టి సవాల్ విసరనుందని అంటున్నారు. అలాగే ఈ షెడ్యూల్లో దుల్కర్ సల్మాన్, జేడి చక్రవర్తి వంటి నటులు కూడా భాగమవుతున్నట్లు సమాచారం. ఇలా కల్కి 2 కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించే మరో విజువల్ స్పెక్టికల్గా మారబోతోంది. ముఖ్యంగా ఆ 20 నిమిషాల మహాభారత ఎపిసోడ్ సినిమా మొత్తానికి హాట్గా నిలిచిపోయింది. ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ అధికారిక రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.